జమాని చెప్పండి సూటిగా కూర్చోండి చెప్పండి మంత్రి గారు చెప్పండి ప్లీజ్ తిరుమూర్తి గారు కూర్చోండి కూర్చోండి చాలా చాలా సంతోషం అధ్యక్ష. సూటిగా చెప్పండి. వాళ్ళ తప్పును వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే 9,56,000 పెన్షన్స్ తీశారని సంగతి కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. దానికి చాలా సంతోషం. ఎందుకంటే తీశారని ఆధారం ఉంది అధ్యక్ష. ఇంకో పూర్తి వివరాలు ఉన్నాయి. అయితే మేము పెన్షన్ కార్యక్రమం అనేది చేస్తున్నాం అధ్యక్ష. సమాధానం తీసుకోవాల్సిన అయితే పెన్షన్ కొత్త పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మేము మొత్తం ఒక ప్రాసెస్ కింద ఒక పద్ధతి కింద చేస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ ఆదేశాల మేరకు ఖచ్చితంగా కొత్త పెన్షన్స్ ఓపెన్ చేస్తాము. ఇందులో ఉన్న ఇనెలిజిబిలిటీ పెన్షన్స్ ఎవరైతే వీళ్ళందరూ తొలగించబడిపోయినో వీళ్ళందరికీ కూడా పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అధ్యక్ష. వీళ్ళందరికీ కూడా ఫస్ట్ స్టెప్ లో మొదటి ప్రాధాన్యతతో వీళ్ళందరికీ తొలగించారు. ఎవరికైతే తొలగించారో వీళ్ళందరికీ కూడా మొదటి ప్రాధాన్యతలో వీళ్ళకి ఇవ్వడం అధ్యక్ష. ప్లీజ్ అలోపిగా అధ్యక్ష, ఈ ప్రశ్నలో కాంట్రవర్సీ అవసరం లేదు అధ్యక్ష. ఫైనల్ గా ప్రియాంబుల్ ఏంటంటే కొత్త వాళ్ళకి ఏదైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఎలిజిబుల్ అని నమ్ముతున్నామో ప్రభుత్వం నమ్ముతుందో వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారనేది స్టేట్ క్వశ్చన్. ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, కొత్త వాళ్ళకి ఇస్తారని తెలియచెప్పమని సభ్యులు అడుగుతున్నారు అధ్యక్ష. దానికి చెప్తే సరిపోతుంది అధ్యక్ష. ఎవరి ప్రభుత్వంలో ఏం చేస్తారో అవన్నీ కాదు. ఎప్పటి నుంచి ఇస్తారో దయచేసి మంత్రి గారిని అది చెప్పండి. ఓకే, రేపు ఇస్తారా, ఎల్లుండి ఇస్తారా, లేకపోతే నెక్స్ట్ అకాడమిక్ ఇస్తారా, లేదా ఇంకో 2 సంవత్సరాలు పోయింది ఇస్తారా? ఎలిజిబుల్ వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారు? ఇప్పుడున్న దాంతో పాటు ఇంక ఎలిజిబుల్ వాళ్ళకి దరఖాస్తు చేసుకుని ఎప్పుడు ఇస్తారు ఒక్కటి చెప్పండి మంత్రి గారు. ఆల్రెడీ అసెస్మెంట్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్న వాళ్ళందరికీ కూడా అప్లికేషన్స్ ఓపెన్ చేసి వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ప్రాసెస్ చేయడానికి మేము కార్యాచరణలో ఉన్నాం. డెఫినెట్ గా వెరీ సూన్ దానికి ఆదేశాలు వస్తాయి. వీల్ ప్లాన్ అకార్డింగ్లీ ప్రజలందరికీ తెలియజేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు. అధ్యక్ష, ఇందాక వాళ్ళు ముఖ్యమంత్రి గారు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దు అని అన్నారు, కక్ష కట్టి ఇస్తలేదని అన్నారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాల విషయాల్లో పార్టీ చూడమని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. వీళ్ళకున్న సంబంధాలతో వాళ్ళు చేసిన తప్పుల నుంచి తప్పించుకోవడానికి కానివ్వండి, లేదా ఇల్లీగల్ పనులు చేయడానికి ఏదైనా ఉంటే కనుక వాటి మీద కఠిన చర్యలు తీసుకోమన్నారు తప్పితే సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ వైసీపీయా, ఆ కులమా, తెలుగుదేశమా, కమ్యూనిస్టా చూడొద్దని చెప్పేసి స్పష్టంగా పబ్లిక్ మీటింగ్ లో కూడా చెప్పారు అధ్యక్ష. వాళ్ళు కావాలని చెప్పేసి వాళ్ళు తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ప్లీజ్ 13712 మినిస్టర్ ఫర్ ఇండస్ట్రీస్. Honorable Chairman, sir. First question ki 31 proposals clear చేసినాం సార్. దాదాపు 3,10,848 crores ఈ జూన్ నుంచి జనవరి 25 లోపల ఈ 31 ప్రపోజల్స్ క్లియర్ చేయడం జరిగింది. రెండో క్వశ్చన్ కి జాబ్ జనరేషన్ 3,12,326 జాబ్ జనరేషన్ జరిగేదానికి అవకాశం. ఓకే రామారావు. అధ్యక్ష, గత ప్రభుత్వ హయాంలో అనేక అస్వస్థ విధానాల వల్ల రాష్ట్రం నుంచి అనేక పరిశ్రమలు వెళ్ళిపోయిన విషయం అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈ రోజున 9 నెలల కాలంలో 3 SIPB బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసి సుమారుగా 32 పరిశ్రమలు రాష్ట్రాన్ని తీసుకురావడం ద్వారా మాన్య శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన యొక్క విజన్ తోటి ఈ పరిశ్రమలు రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా ఎంత అభివృద్ధి పదంలో రాష్ట్రం నడుస్తుంది అన్నదానికి ఇదొక చక్కని ఉదాహరణ. 32 పరిశ్రమలు తీసుకురావడం ద్వారా గౌరవ మంత్రి గారు చెప్పారు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా 3,12,000 ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా దీని ద్వారా జరుగుతుందని. నేను గౌరవ మంత్రి గారు ఒకటి అడుగుతున్నాను, ఈ పరిశ్రమలు స్థాపించడంలో ఇంతవరకు ఎన్ని పరిశ్రమలు ఎంత స్టార్ట్ అయినాయి? దీనికి ఏదైనా నిర్దిష్ట కాల పరిమితి ఏదైనా పెట్టుకున్నారా? తర్వాత వీటిలో కొన్ని ఇంపార్టెంట్ పరిశ్రమలు కూడా సభ దృష్టి తీసుకురావాల్సిందిగా గౌరవ మంత్రి గారిని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను.
బీటీ నాయుడు గారు.